కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ది హార్వెస్ట్ ట్రూలీ ఈజ్ ప్లెంటియస్. చూసారా? ట్రూలీ ఈజ్ ప్లెంటియస్. నిజంగా కోత విస్తారంగా ఉంది. బట్ ద లేబరర్స్ ఆర్ ఫ్యూ. కొంతమంది మాత్రమే పని వాళ్ళు ఉన్నారు అని అంటున్నాడు. సో ఎప్పుడు కూడా మనము మన సొంత పనుల మీద ఆలోచించకుండా ఎంతో కొంత సమయము, వారానికి ఒక రోజు లేకపోతే రోజుకు ఒక గంటనో కొంత సమయాన్ని దేవుడి కోసము కేటాయించాలి. దేవుడి పని కోసం కేటాయిద్దాము. సో అది నిజంగా ఆశీర్వాదకరము. సో దేవుడు ఒకవేళ పనికి పిలుచుకుంటే, ఒకవేళ దేవుడి పని అంటే ఎలా అంటే చాలా ఉన్నతమైన పని, ఉత్తమమైన పని, అది శ్రేష్టమైన పని. సో అదొక మంచి పని, ఒక మంచి కార్యం, ఒక దైవ కార్యము. దాంట్లో కల్తీ ఉండకూడదు. సో దేవుడి సేవలో ఎప్పుడు కూడా కల్తీ ఉండకూడదు. దేవుడి సేవలో దురాశ, దుర్బుద్ధి, దురాలోచనలు, ధనాపేక్ష ఉండకూడదు. ఎందుకంటే దేవుడి సేవ అంటే ఒక సేవలాగానే చేయాలి. సేవ అనేది ఉచితంగా సేవలాగానే చేయాలి. కాబట్టి ఆ ఆపేక్షతోటి చేయకూడదు ఎప్పుడు కూడా. సో మంచి కార్యం ఎప్పుడైనా మంచి మనస్సుతో చేయాలి. ఇదొక మంచి కార్యము, ఒక మంచి పని, ఇది మంచి మనస్సుతో చేయాలి. ఈ సేవ మాత్రంలో కల్తీ ఉండకుండా చూసుకోవాలి. సో సేవకులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటిదో దేవుడు చెప్తున్నాడు. సో మనం వాక్యాన్ని బోధించాలి, రోగులను స్వస్థతపరచాలి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాలి. ఇవన్నీ కూడా మనం చేయగలగాలి. సో ఇది నిజమైన సేవ, దేవుడు అప్పచెప్పిన సేవ ఇదంతా కూడా. సో ఇంకొకటి, సేవకు దేవుడు పీల్చుకున్నప్పుడు ఒకటి, మనము ఉద్యోగానికి వెళ్ళాము. సో ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి. సో స్మార్ట్ వర్క్ చేస్తారు. చాలా మంది కూడా ఉద్యోగంలో స్మార్ట్ వర్క్ చేస్తారు. పని ఎగ్గొట్టాలని షార్ట్ కట్లు వెతుకుతారు. ప్రమోషన్ కోసం షార్ట్ కట్లు వెతుకుతారు. పాలిటిక్స్ ఆడతారు. కానీ సేవలో షార్ట్ కట్స్ పని చేయవు, పాలిటిక్స్ పని చేయవు. సేవలో స్మార్ట్ వర్క్ పనిచేయదు. ఓన్లీ జెన్యున్ హార్డ్ వర్కే పనిచేస్తుంది. దేవుడు అలాంటి మినిస్ట్రీలనే పైకి లేవనెత్తుతాడు. ఇప్పుడు భూలోకంలో చాలా మినిస్ట్రీలు ఉన్నాయి. కొన్ని మినిస్ట్రీలు చాలా పాపులర్ అయ్యాయి. ఎందుకంటే ఆ మ్యాన్ ఆఫ్ గాడ్స్ అలా కష్టపడ్డారు. ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ అలా జెన్యున్ గా ఉన్నారు. ఆ మ్యాన్ ఆఫ్ గాడ్స్ వాళ్ళు మంచి హృదయంతో వాళ్ళు సేవ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళు కష్టపడ్డ విధానము, వాళ్ళు ప్రార్థనలు చేసిన విధానం వల్ల వాళ్ళు గొప్ప సేవకులుగా మారారు. సో అందుకే షార్ట్ కట్లు ఉండేయండి. సేవలో ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ ఉండవు. ఓన్లీ హార్డ్ వర్కే, స్మార్ట్ వర్క్ ఉండదు. ఓన్లీ హార్డ్ వర్క్, అది కూడా జెన్యున్ హార్డ్ వర్క్ బట్టి దేవుడు పైకి లేపుతాడు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మ కూడా ఇంపార్టెంట్. ఆ ఆత్మలను రాంగ్ డైరెక్షన్ లో ఉన్న వాళ్ళను దేవుడు పంపించాడు. రైట్ డైరెక్షన్ లో వెళ్తున్న మినిస్ట్రీ దగ్గరికే దేవుడు పంపిస్తాడు. సో చాలా మంది కూడా అది రాంగ్ డైరెక్షన్ లో ఉంటున్నారు. కొంతమంది వెళ్తారు, కానీ మంచి రైట్ డైరెక్షన్ లో ఉన్న మినిస్ట్రీలోకి చాలా మంది వెళ్తారు. అప్పుడు ఈ రాంగ్ డైరెక్షన్ లో ఉన్న మినిస్ట్రీల వాళ్ళు ఈ రైట్ డైరెక్షన్ లో ఉన్న మినిస్ట్రీ వాళ్ళ మీద పడి ఏడుస్తుంటా అంటారు. సో చూద్దాం. సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు చెప్తున్నాను. సో దేవుడు జాగ్రత్తలు నాకు ఏదైతే టీచ్ చేశాడో అవన్నీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే సేవలో నిజంగా హార్డ్ వర్కే పనిచేస్తుంది, స్మార్ట్ వర్క్ పనిచేయదు, పాలిటిక్స్ పనిచేయవు. సేవలో జెన్యూనిటీ పనిచేస్తుంది, హానెస్ట్ పనిచేస్తుంది, శుద్ధ హృదయం పనిచేస్తుంది. సో ఈ శుద్ధ హృదయంతో సేవ చేయాలి. అటు తర్వాత లూకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనంలో, అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి, చూసారా, పిలుచుకున్నాడు సేవ కోసం. కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువయ్యారని ఫస్ట్ 12 మందిని పిలుచుకున్నారు. ఆ సరిపోవట్లేదని 70 మందిని పిలుచుకున్నాడట. చూసారా, 70 మందిని పిలుచుకున్నాడు. తాను వెళ్ళబోవు ప్రతి ఊరిని, ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరినిగా పంపాను. సో యేసు ప్రభు వారు వెళ్ళకంటే ముందే ఇద్దరిద్దరిగా, తనకంటే ముందుగా ఇద్దరిద్దరిగా పంపాను. ఎంతమంది? 70 మందిని చూస్ చేసుకున్నాడు. అంటే 70 మందిలో ఇద్దరిద్దరు అంటే 35 గ్రూపులుగా మారారు. మారి తలొక దిక్కు వెళ్ళారు. యేసు ప్రభు వారు వెళ్ళక ముందుకే తలొక దిక్కు పంపించేశాడు కోత కోసం. సో పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే. చూసారా అండి, కోత విస్తారంగా ఉంది. సో ఐ కెనాట్ రీచ్ టు యువర్ రిలేటివ్స్, ఐ కెనాట్ రీచ్ టు యువర్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్స్ ని, మీ రిలేటివ్స్ ని నేను రీచ్ కాకపోవచ్చు. బట్ యూ కెన్ రీచ్ టు యువర్ ఫ్రెండ్స్, యూ కెన్ రీచ్ టు యువర్ రిలేటివ్స్. అర్థమవుతుందా అండి? సో అందుకే మౌనంగా ఉండక అట్లీస్ట్ వారానికి ఒక రోజు, లేకపోతే రోజుకు ఒక గంటను, లేకపోతే నెలకు కొన్ని రోజులు అలా కేటాయించండి. సో పనివారు, ఆయన ఎప్పుడు చెప్పాడు? 2000 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ పని ఫుల్ గా ఉందా లేదా? పని చాలా ఉందండి, పని చాలాగా ఉంది. ఆయనకు పని వాళ్ళు లేరు యాక్చువల్ గా.
జెన్యూన్ గా పని చేసే వాళ్ళు లేరు. ఉన్నారు కొంతమంది పని వాళ్ళు, కానీ వాళ్ళు ఆయన గురించి ఆలోచించకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఆశీర్వాదాలను గురించి ఆలోచించి ఆ ధనాపేక్షతో చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన జెన్యూన్ హార్డ్ వర్కర్ పీపుల్ కోసం చూస్తున్నాడు. కోత విస్తారమే గాని పనివారు కొద్ది మందియే కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. చూసారా, వేడుకోమంటున్నాడు. అయ్యా, నీ కోత కోయడానికి నన్ను నీకు పనికొచ్చే పాత్రలాగా నన్ను మలుచుకో ప్రభువా. నాకు కూడా నీ పని చేయాలని ఆశగా ఉంది. నీ సేవ చేయాలని ఆశగా ఉంది. జెన్యూన్ గా నీ సేవ చేయడానికి నాకు శక్తినివ్వు ప్రభువా, మనస్సునివ్వు ప్రభువా అని వేడుకొనుడి అని అంటున్నాడు కోత యజమాని. కోత అంటే ఏంటిది? ఆత్మలను సంపాదించడం. యజమాని అంటే ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని ఏమని వేడుకోవాలి? యేసయ్యా, నేను ఆస్తులను సంపాదించాలని కోరుకోవట్లేదు, ఆత్మలను సంపాదించాలని కోరుకుంటున్నానయ్యా. ఈ ఆత్మలను సంపాదించే శక్తిని నాకు దయచేయమని అడగండి. సో పంప వేడుకొనుడి. మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. అవునండి, చుట్టూన్న సమాజం అంతా నెగిటివ్. మనం సాఫ్ట్ గా ఉండాలి, తప్పదు. గొర్రెపిల్ల స్వభావంతో మనం ఉండాలి. ఎప్పుడైనా సేవకుడి యొక్క లక్షణాలు గొర్రెపిల్ల స్వభావం, మౌనంగా ఉండాలి, సైలెంట్ గా ఉండాలి, తల దించుకొని ఉండాలి, తల వంచుకొని ఉండాలి. ఇప్పుడు గొర్రె పిల్లని ఎవరైనా ఏమైనా అన్నా కూడా మౌనంగా ఉంటది. మౌనంగా ఆ స్వభావం కలిగి ఉండాలి. సో వాళ్ళందరూ తోడేళ్ళు. తోడేళ్ల యొక్క స్వభావం ఏంటిది? గయ్య గయ్య అరుస్తారు. తోడేళ్ల యొక్క స్వభావం ఏంటిది? అది గట్టిగా అరవడము. గొర్రెపిల్ల స్వభావము అరవకపోవడం. మిమ్మల్ని పంపుచున్నాను. అవునండి, మనం వెళ్ళేది ఇది స్మూత్ అయిన మార్గము కాదు. సో ఇది చాలా టఫెస్ట్ వే. బట్ అయినా భయపడద్దు మనము. మనకు దేవుడి శక్తి మనకు తోడుగా ఉంటుంది. దేవుడి యొక్క సేవకుల చుట్టూ దేవదూతల కాపలి ఉంటుంది. దేవుడి యొక్క ప్రత్యక్షత ఉంటుంది. దేవుడి యొక్క ఆ మెర్సీ ఉంటుంది. కాబట్టి భయపడద్దు. సో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను పంపుచున్నాను. మీరు సంచినైనను, జోలెనైనను, చెప్పులైనను తీసుకొని పోవద్దు. సో ఏం ప్రిపేర్ చేసుకోకుండా వెళ్ళండి. త్రోవలో ఎవరికైనా కృష్ణల ప్రశ్నలు అడగవద్దు. చూసారా అండి, ఎప్పుడైనా స్ట్రేంజర్ ని సేవలో గుర్తు పెట్టుకోండి. స్ట్రేంజర్ ని తొందరగా బిలీవ్ చేయొద్దు. స్ట్రేంజర్ ని మీరు ఒకరింటికి ప్రేయర్ రిక్వెస్ట్ కి వెళ్ళారు, డైరెక్ట్ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మధ్యలో ఎవరి దగ్గర ఆగద్దు. ఎక్కడ ఆగకుండా వెళ్ళాలి. ఎందుకు అంటే అపవాది ట్రాప్ చేస్తుంటా అంటాడు. సో స్ట్రేంజర్స్ తో జాగ్రత్తగా ఉండాలి. త్రోవలో ఎవరికైనా నువ్వు కృష్ణుల ప్రశ్నలు అడగవద్దు. ఎందుకంటే వాడిలో ఏ అపవిత్ర ఆత్మ శక్తి ఉందో, నిన్ను ఆపడానికి, అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుందో, ఇవన్నీ జాగ్రత్తలండి. సో అందుకే ఏదైనా ప్రేయర్కి వెళ్ళినా, ఏదైనా చర్చికి వెళ్ళినా, మీరు ఏదైనా దైవ కార్యానికి వెళ్తే చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఎవరిని నమ్మకూడదు. బయటి వాళ్ళను, స్ట్రేంజర్ ని. తెలిసిన వాళ్ళంటే నమ్మొచ్చు, తెలియని వాళ్ళని నమ్మొద్దు. ఇప్పుడు మీ ఇంటి నుంచి ఇంకోరింటికి నువ్వు ప్రేయర్ రిక్వెస్ట్ వెళ్తావు, డైరెక్ట్ వెళ్ళిపో. మధ్యలో ఎవరిని ప్రశ్నించొద్దు, మధ్యలో ఎవరితో ఇంటరాక్ట్ కావద్దు. ఎందుకంటే అమ్మ, అపవాది ఎప్పుడైనా కూడా ఆపడానికి, అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం అవును గాక అని మొదట చెప్పుడి. చూసారంటే మనం ఇంటికి వెళ్ళగానే ఏమని చెప్పాలట? పీస్ బి టు దిస్ హౌస్ అని చెప్పాలట. ఇంటికి సమాధానం అవుగాక అని మొదట చెప్పుడి. సో మీరు ఏదైనా హౌస్ విజిట్కి వెళ్ళగానే ఇంటికి సమాధానం కలుగును గాక అని చెప్పండి. సమాధానం అంటే ఏంటిది? ఆ ఇంటికి రక్షణ వచ్చును గాక అని చెప్పండి. అడుగు పెట్టగానే మనసులో అనుకోండి, లేకపోతే వాళ్ళకు వినపడేలాగా అనండి. సో సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల అంటే మనల్ని యాక్సెప్ట్ చేసి మనల్ని రిసీవ్ చేసుకున్నప్పుడు. సో అంటే ఎవరైనా దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాలండి. సో వాళ్ళను నెగిటివ్ గా చూడొద్దు. అంటే జెన్యున్ గా సేవ చేసే వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు జెన్యున్ గా మనం రిసీవ్ చేసుకోవాలి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానం అతని మీద నిల్చును, లేని ఎడల అది మీకి తిరిగి వచ్చును. సో నువ్వు వెళ్ళండి. అందరికి ఇలా చెప్తున్నాడు దేవుడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. సో వెళ్ళండి, హౌస్ విజిట్స్ కి పంపిస్తున్నాడు. చూడండి, హౌస్ విజిట్స్ కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళగానే సమాధానం కలుగును కాక అని అడగండి. సో ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మిమ్మల్ని హానర్ చేస్తే ఆ సమాధానము వాళ్ళకు వస్తుంది. లేకపోతే మీ సమాధానము మీకు తిరిగి వస్తుంది అని చెప్తున్నాడు. వారు మీకు ఇచ్చు పదార్థాలను తినొచ్చు, త్రాగొచ్చు, ఆ ఇంటిలోనే ఉండి. సో ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నా ఇస్తే తీసుకోమంటున్నాడు. ఏదైనా గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా తీసుకోమంటున్నాడు. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. చూసారా అండి, ఇంటింటికి తిరగవద్దు. ఎక్కడైనా వెళ్తే
ఆ పనికి వెళ్ళి ఇప్పుడు ఎప్పుడైనా దేవుడి కార్యం ఎలా ఉంటదంటమ్మా, నేను ఏ పని పెట్టుకోను. సో, ఎవరైనా ప్రేయర్ మీటింగ్‌కి రమ్మన్నారంటే వెళ్తా, స్టార్ట్ అవుతాను. మా ఇంట్లో నుంచి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. మళ్ళా వాళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ అయిపోయిందంటే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. సో, అలా ఉండాలి. అంతేగాని మధ్యలో దారిలో ఆ పనులు, ఈ పనులు చూసుకోవద్దు. అవి చాలా అటాక్స్ వస్తుంటాంటాయి. చాలా అడ్డంకులు, ఆటంకాలు వస్తుంటాంటాయి. మిమ్మల్ని నేనేం భయపడియట్లేదు. సో, నేను చేసేది ఇలే. ఇప్పుడు ఎవరైనా ప్రేయర్ మీటింగ్ పిలిచారనుకో డైరెక్ట్ వాళ్ళ ఇంటికెళ్ళిపోతా. మళ్ళా డైరెక్ట్ మా ఇంటికొచ్చేస్తా. సో, మధ్యలో ఎవరితో ఇంటరాక్ట్ కాను. ఇవన్నీ ఈ వాక్యాలు చూసే నేర్చుకోవడం జరిగింది. సో, పనివాడు తన జీతమునకు పాత్రుడు. సో, మన పనిని బట్టి ఆయన్నే జీతం ఇస్తాడు. సో, కాబట్టి నువ్వు ఆ జీతం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన రుణం ఉంచుకునే దేవుడు కాదు. ఇంటింటికి తిరగవద్దు. ఎవరన్నా ఇంటికి వెళ్తే అదే ఇంటికి వెళ్లి రావాలి. మళ్ళా నెక్స్ట్ ఇంటికెళ్తే అది ప్రేయర్ మీటింగ్ ఉంటే వెళ్ళొచ్చు. కానీ నార్మల్‌గా వేరే వాళ్ళ ఇంటికి ఏంటిది నార్మల్‌గా మాట్లాడడానికో, లేకపోతే ఇంకేదైనా ముచ్చట్లు పెట్టుకోవడానికో అలా పోవద్దు. ఎప్పుడైనా ప్రేయర్ మీటింగ్ ఉన్నప్పుడు ప్రేయర్ మీటింగ్‌కే వెళ్ళాలి. సో, ఇవన్నీ కూడా అటాక్స్ వస్తుంటాంటాయని చెప్తున్నాడు. మరియు మీరు ఏ పట్టణంలోనైనను ప్రవేశించినప్పుడు వారును మిమ్మును చేర్చుకోకుంటే మీ ముందర పెట్టినవి తినుడి. చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి. సో, తినమంటున్నాడు. ఎందుకంటే దేవుడే సిద్ధపరుస్తాడు. సో, అందుకే మంచి దైవజనులు అనాయింటింగ్ ఉన్న దైవజనులు ఇంటికొచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండమ్మా, హానర్ చేయాలి. మనం రెస్పెక్ట్‌గా చూడాలి. ఎందుకంటే దేవుడు పంపిస్తున్నాడు వాళ్ళను. చూసారా? దేవుడు వాళ్ళను ఇంటికి పంపిస్తున్నాడు. సో, ఇంటికి పంపించినప్పుడు మనం ఏదో ఒక ఆహారము పెట్టి పంపించడము, లేకపోతే కానుక ఇచ్చి పంపించడము, లేకపోతే మంచి నీళ్లను ఇచ్చి పంపించడమో చేయాలి. కానీ ఎందుకొచ్చాడు అలా అలా చూడొద్దు ఎప్పుడు కూడా. దేవుడు పంపిస్తే ఒకవేళ మీకు ఆ ఆత్మ ఆ దైవజనుడు కూడా ఇంటికి రావాలని అనిపిస్తే అలా హానర్ చేయాలంటున్నాడు. వారు మిమ్మును చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి. ఎందుకంటే పనివాడు జీతం నాకు పాత్రుడు కాదా? పనివాడు ఆహారం నాకు పాత్రుడు కాడా? సో, వాళ్ళు కష్టపడి అంత దూరం దైవజనుడు ఎళ్ళినప్పుడు దేవుడు ఏం చేపిస్తాడు? ఫస్ట్ ఆహారం పెట్టిస్తాడు. సో, వాళ్ళకు పెట్రోల్ ఖర్చులకు డబ్బులను ఇస్తుంటా అంటాడు, ఇప్పిస్తుంటా అంటాడు. ఇవన్నీ కూడా దేవుడే చేపిస్తుంటా అంటాడు. నా సేవకుడు వస్తుంటా అంటాడు. మీరు ఆహారం తినండి అని పెట్టుడి తినుడి. అందులో నిన్ను అందులోనున్న రోగులను స్వస్థతపరచుడి. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు రోగంలో ఉన్నారో బీపీయా, షుగరా, థైరాయిడా, కొలెస్ట్రాలా, క్యాన్సరా ఆ రోగులను స్వస్థతపరచుడి. స్వస్థతపరచడం అంటే ఏంటిది? ప్రార్థన చేయండి వాళ్ళ గురించి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. చూసారండి? ఫస్ట్ వెళ్ళి ప్రార్థన చేయండి. అక్కడున్న రోగుల మీద రోగుల గురించి స్వస్థత ప్రార్థన చేసి దేవుడి రాజ్యము మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. అప్పుడు దేవుడి యొక్క సువార్తను ప్రకటించండి. అర్థమవుతుందా? సో, ఇలా చేయమని దేవుడు చెప్తున్నాడు. సో, ఇవన్నీ టీచింగ్స్ అండి. నేను ఇవే నేర్చుకొని నేను చేయడం జరుగుతుంది. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకొనకపోయిన ఎడల, ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోతే, వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకోకపోతే, మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. ఆయన దేవుని రాజ్యము సమీపించినదని తెలుసుకొనుడని చెప్పుడి. సో, ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అయినా కూడా పర్లేదు. మీరు దేవుని రాజ్యం సమీపంగా ఉంది. మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు దేవుణ్ణి తెలుసుకోండి అని చెప్పేసి రండి అని అంటున్నాడు. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినము ఓర్వ తగ్గినదై ఉండుదని మీతో చెప్పుచున్నాను. సో, చెప్పడం వరకే మన బాధ్యత. కానీ యాక్సెప్ట్ చేయకపోవడం అది వాళ్ళ ఇష్టము. సో, నువ్వు చెప్పు. సో, ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనా ఆ కుటుంబం రక్షించబడతది. యాక్సెప్ట్ చేయలేదా గొమొర్రా పట్టణం కంటే చాలా ఘోరమైన ఆహ్, పనిష్మెంట్స్ వాళ్ళ మీదికొస్తాయి. అయ్యో కొరజిన, అయ్యో బెత్సయిదా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్టు కట్టుకొని బూడిద వేసుకొని కూర్చోండి మారుమనస్సు పొంది ఉందురు. సో, దేవుడు ఇలా అందరి దగ్గరికి వెళ్ళండి చెప్పండి అని అంటున్నాడు. ఆయనను విమర్శ కాలం నందు మీ ఇది కూడా అవసరం లేదు. సో, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదున నీ పాతాళం వరకు దిగిపోయేదవు. చూసారా అండి? ఆకాశం మట్టుకు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తారా? కపెర్నహూమ ఆకాశం మట్టుకు హెచ్చింపబడెదవు. సో, మనము చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే పాతాళం వరకు దిగిపోయేదవు
కాబట్టి మీ మాట వినువాడు నా మాట వినును. చూసారా అండి? మనం వెళ్లి సువార్త ప్రకటించినప్పుడు ఎవరైతే మనం సువార్తను యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు దేవుణ్ణి యాక్సెప్ట్ చేసినట్టే. మిమ్మును నిరాకరించువాడు నన్నును నిరాకరించును. సో ఒకవేళ మనల్ని గనక ఎవరైనా రిజెక్ట్ చేస్తే దేవుణ్ణి రిజెక్ట్ చేసినట్టే. అందుకే హానర్ మ్యాన్ ఆఫ్ గాడ్స్. దేవుడు ఒకవేళ పంపిస్తే ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ ని హానర్ చేయాలి మనము. ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ చెప్పిన మాటలు వినాలి. సో అలానే కొంతమంది అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. సో వాళ్ళని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో అందుకే దేవుణ్ణి అడగాలి. అయ్యా ఈ దైవజనుడు మీరు పంపించిందేనా? ఎందుకంటే దేవుడు పంపిస్తేనే ఇప్పుడు నేను కూడా మీ మీ అందరి చాలా మంది ఇళ్లలోకి వచ్చాను నేను. దేవుడు పంపిస్తేనే మీ అందరికి వచ్చాను. కానీ దేవుడు పంపించకుండా నేను ఎప్పుడు ఎవరింటికి రాలేదు. సో వాళ్ళ ఇంటికెళ్ళు ఆడ సమస్య ఉంది అన్నప్పుడు నేను వెళ్ళాను. ప్రేయర్ చేయడం జరిగింది. ఆ సమస్య తీసివేసేసాడు దేవుడు. సో మీ మాట వినువాడు నా మాట వినును. మిమ్మును నిరాకరించేవాడు నన్నును నిరాకరించును. నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును. చూసారా అండి? ఇప్పుడు మనం చెప్పాము. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే యేసయ్యని యాక్సెప్ట్ చేసినట్టే, పరిశుద్ధాత్మ దేవుని యాక్సెప్ట్ చేసినట్టే, తండ్రిని యాక్సెప్ట్ చేసినట్టే. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మనల్ని యాక్సెప్ట్ చేయనట్టు, మన మాటలను యాక్సెప్ట్ చేయలేదంటే యేసయ్యను యాక్సెప్ట్ చేయనట్టు. కాబట్టి చెప్పడం నీ బాధ్యత. వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు. ఇప్పుడు అంగీకరించకపోవచ్చు. కాకపోతే 1 ఇయర్ తర్వాతనో, 2 ఇయర్స్ తర్వాతనో అంగీకరించొచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైతే సువార్త చెప్తామో అప్పటినుంచి వాళ్ళకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతది. ఎందుకంటే ఎవరో ఒకరు వెళ్లి చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళకు తెలియదు. సో తెలుసుకోకపోవడం వల్ల అజ్ఞానము. ఆ 70 మంది శిష్యులు సంతోషంగా తిరిగి వచ్చి చూసారా అండి? 70 మంది శిష్యులు వెళ్లారు సంతోషంగా తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవి అని చెప్పగా. చూసారా అండి? ఆయన నామం ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ప్రేయర్ చేసినా కూడా, ఎవరికి ప్రేయర్ చేసినా, నేను ప్రేయర్ చేస్తే ఆ దయ్యాలు వెళ్ళిపోయాయి. నేను ప్రేయర్ చేస్తే ఆ రోగులు స్వస్థత పడ్డారు. నేను ప్రేయర్ చేస్తే వాళ్ళు బాగుపడ్డారని ఎప్పుడు అనకూడదు. సొంత సౌలభ్యం, సొంత కృప, లేకపోతే సొంత సొంత గ్లోరీ మాత్రం ఎప్పుడు కూడా సేవలో తీసుకోవద్దు. అది ఆయన నామానికి ఉన్న శక్తి. ఆయన నామాన్ని నువ్వు ఉచ్చరించావు, అది వెళ్ళిపోయింది. ఆ నామాన్ని నువ్వు పలికావు, ఆ రోగం వెళ్ళిపోయింది, ఆ దయ్యాలు వెళ్ళిపోయాయి. కానీ ఇందులో ఆ మన గొప్పతనం అంటూ ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి. మనము సామాన్య మానవులమే. ఒక 4 దయ్యాలను వెళ్ళగొట్టగానే నేను గొప్ప, నా లోపల గొప్ప శక్తి ఉంది అని మాత్రం ఫీల్ కావద్దు. ఎందుకంటే నువ్వు ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నావు. ఆయన నామంలోనే శక్తి ఉంది. సో ఈ నామంను అన్యులు వాడినా కూడా స్వస్థత పడుతుంది. చూసారా? అన్యులు కూడా ప్రార్థించినా కూడా దేవుడికి మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు. సో దేవుడికి ఎవరైనా సమానమే. ఈవెన్ అన్యుడు వెళ్ళి ప్రార్థించినా కూడా రోగులు స్వస్థత పడతారు. సో అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాల నుంచి దేవుళ్ళో ఎదుగుతున్నారు. మీరు వెళ్తే దేవుడు ఎందుకు స్వస్థత పరచాడు? సో ఎందుకంటే మనందరం వాడేది ఆయన నామాన్ని వాడి మనం బ్రతుకుతున్నాము. ఆయన నామాన్ని వాడి మనము బ్రతుకుతున్నాము. కాబట్టి నీ నామం వలన మాకు లోబడుచున్నావని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని. చూసారండి? దేవుడి సేవ అంటే సాతానుతో ఒక యుద్ధము లాంటిది. సో దీనికి మనం ప్రార్థనలో ఎదిగి ఆ యుద్ధాన్ని గెలవాలి. సో మనం వెళ్ళి ప్రార్థించినప్పుడు యేసయ్య నామాన్ని అక్కడ పలికినప్పుడు, వాళ్ళ ఇంట్లో ఉన్న దయ్యాలు వెళ్ళిపోతాయి. వాళ్ళ ఇంట్లో ఉన్న రోగులు స్వస్థత పడతారు. కాబట్టి ఇలా సేవ చేయండి అని దేవుడు చెప్పినప్పుడు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఆయనకు సాక్ష్యం చెప్తున్నారు. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. చూసారా? మనందరికీ అథారిటీ ఉందండి. కానీ మనము ప్రేయర్ లో ఎదిగి ఆ అథారిటీని వాడుకోవాలి ఎప్పుడైనా కూడా. సో మీ అందరిలో కూడా అథారిటీ ఉంది. మీరు వెళ్ళి ప్రార్థించిన రోగులు స్వస్థత పడతారు. మీరు వెళ్ళి ప్రార్థించిన అపవిత్ర ఆత్మలు వెళ్ళిపోతాయి. అది ఎప్పుడు మీరు ప్రార్థనలో ఎదిగినప్పుడే ఆ అథారిటీని యూజ్ చేసుకోవాలి. సో ఆయన ఏమంటున్నాడు? పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీదను. సో ఆ శత్రువు అంటే ఇక్కడ ఎవరు? అపవాది శత్రువు బలమంతటి మీదను, అన్నిటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. సో చూసారా? ఈ వచనాన్ని నువ్వు పలుకాలి, మనసులో అనుకోవాలి. ఏది నాకు ఏమాత్రము హాని చేయదు అని నువ్వు అనుకోవాలి. ఎందుకంటే యూ హ్యావ్ ఆల్రెడీ అథారిటీ. నీ లోపల
పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనందరి లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఒక అన్యుడు వెళ్ళి ప్రార్థించినా కూడా దేవుడు స్వస్థత పరిచినప్పుడు, మనం వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఎందుకు స్వస్థత పరిచాడు? ఎందుకంటే అక్కడ నువ్వు ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నావు. ఆయన నామంలో శక్తి ఉంది, ఆయన నామంలో బలం ఉంది, మన లోపల కాదు. ఆయన నామంలో శక్తి, ఆయన నామంలో బలం ఉంది. ఆ బలమైన నామాన్ని నువ్వు పలికినప్పుడు, ఆ శక్తివంతమైన నామాన్ని పలికినప్పుడు అక్కడ అపవాది గజగజ వనికి వెళ్ళిపోతాడు. ఆయన నామాన్ని, ఆయన పేరు చెప్పుకొని బ్రతుకుతున్నాము చెప్పాలంటే. సో అందుకే నువ్వు ఏది ఏమాత్రం హాని చేయదు. సో వెళ్ళండి, బైబిల్ ప్రీచ్ చేయండి. సో రోగులను స్వస్థతపరచండి, ఆ పవిత్రాత్మలను వెళ్ళగొట్టండి. సో ఏమిది కూడా మనకు హాని చేయదని దేవుడు చెప్తున్నాడు. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. సో నువ్వు వెళ్ళావు, వాక్యం చెప్పావు, లేకపోతే దయ్యాలను వెళ్ళగొట్టావు, రోగులను స్వస్థతపరచావని సంతోషించక, మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. చూసారా అండి, ఇది కాదు ఇంపార్టెంట్. మనందరి పేర్లు పరలోకంలో రాయబడ్డాయి చాలు. అంతకు మించిన సంతోషం ఇంకా ఏది మీకు అవసరం లేదు. దయ్యాలను వెళ్ళగొట్టండి, ఏమి అందులో మీ గొప్పతనం ఏముంది? నా నామాన్ని ఉచ్చరిస్తున్నారు, అది వెళ్ళిపోతున్నాయి. సో అవి మీకు లోబడుతున్నాయి. నా నామాన్ని ఉచ్చరిస్తున్నారు, రోగులు స్వస్థత పడుతున్నారు. సో ఇందులో మీ గొప్పతనం ఏముంది? సో ఇలా దయ్యాలను ఎల్లగొట్టామని సంతోషించక, రోగులను స్వస్థతపరచాలని సంతోషించక, మీ పేరు ఆల్రెడీ ఆ జీవగంధంలో పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషించడని వారితో చెప్పాను. చూసారండి, సేవకుడి యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి? సో దిస్ ఈస్ ద పీపుల్ ఆఫ్ గాడ్ మేడ్ మైండ్ సర్వెంట్స్. ఓకే, దేవుడి సేవకులో రెండు రకాలు. మనిషి చేత తయారు చేయబడ్డ వాళ్ళు, దేవుడి చేత తయారు చేయబడ్డ వాళ్ళు. సో దేవుడి చేత తయారు చేయబడ్డ దైవజనులు వేరేలాగా ఉంటారు. సో అలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి. సో వారితో చెప్పాను, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువ, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగ చేసి పశు బాలురకు బయలుపరుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయనే. చూసారా అండి, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, దేవుల్లో యేసయ్య లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బహుగా ఆనందించాడట. ఎందుకంటే ఒక శిష్యులు తయారవుతున్నారు. ఇప్పుడు నువ్వు శిష్యుడుగా తయారయ్యావు, నువ్వు సేవకుడుగా తయారయ్యావు, నువ్వు సేవ చేయాలని ఆశపడ్డావు అనుకోండి, చాలా ఆనందిస్తాడండి. తెలుసా అండి, ఇది నూతన నిబంధనలు ఉన్నాం, మనం పాత నిబంధనలో లేము. సో ఇక్కడ నూతన నిబంధనలో యేసు ప్రభు వారు ఎందుకు ఆనందించాడు? అబ్బో, వెళ్ళారు తండ్రికి సేవ. ఇప్పుడు ఇక్కడ చూడండి, తండ్రికి సేవ చేశారు. వాళ్ళను యేసు నామంలో మాట్లాడి వాళ్ళు ఏం చేశారు? రోగులను స్వస్థతపరిచి వచ్చారు, అపవిత్రాత్మలను ఎల్లగొట్టి వచ్చారు. సో వచ్చిన తర్వాత యేసయ్యకు చెప్పుకున్న తర్వాత యేసయ్య ఆనందించి, తండ్రి ఆకాశమును భూమికి ప్రభువ, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరగ చేసి. చూసారా, పసి బాలురకు బయలుపరిచినవని. వాళ్ళందరూ పసి బాలురు లాంటి వాళ్ళే, అయినా కూడా వాళ్ళు సేవ చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థతపరిచారు. నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. చూసారా, మీరు ఇలా సేవ చేయడం దేవుడి దృష్టికి అనుకూలం అండి. నువ్వు సేవ చేస్తాను ప్రభువ, నన్ను వాడుకో అంటే ఆయన చాలా ఆనందిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనం నూతన నిబంధనలో ఉన్నాము. అయ్యా, నేను కూడా కొన్ని ఆత్మలను సంపాదించాలి, నేను కూడా రోగులను స్వస్థతపరచాలి, నేను కూడా నీ నామాన్ని గణపరచాలి, నేను కూడా అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాలి, నేను నీ సేవ చేస్తాను ప్రభువా, నీ సేవకు నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను కూడా వాడుకో అంటే చాలా ఆనందిస్తాడండి, చాలా ఆనందిస్తాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళిపో, నీకు సేవ చేయడం నీకు అర్హత లేదు అని అన్నాడు. ఆయన అప్పచెప్తాడు నీకు సేవను. ఒక ఆత్మనిచ్చి చూస్తాడు, నువ్వు ఎలా కాస్తున్నావో, ఎలా మేపుతున్నావో, ఎలా వాళ్ళను గైడ్ చేస్తున్నావో చూసి మళ్ళీ నీకు ఇంకా 4 ఆత్మలను అప్పచెప్తాడు. సో అర్థమవుతుందా? మీరందరూ కూడా ఆయనకు సేవ చేయాలని మీరు అన్నప్పుడు ఆయన ఇష్టపడతాడు, ఆయన సంతోషిస్తాడు, మనందరం కూడా. ఎందుకంటే అంతకు మించి గొప్పదనైతే, అరే నా బిడ్డ నా సేవ చేస్తా అంటున్నాడు, ఇంకా 10 ఆత్మలను రక్షిస్తా అంటున్నాడు అంటే ఎందుకు ఆయన పని చెప్పడండి? ఒక మాట చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారు, నేను ఉద్యోగం చేస్తానంటే మనం వద్దంటామా? వద్దు కూర్చొని తిను అంటామా? వాళ్ళు చదువుకుంటా అంటే తినమంటామా? కూర్చోమంటా, వద్దు చదవకంటామా? అలాగే మన పరలోకపు తండ్రికి, అయ్యా నేను నీకు సేవ చేస్తాను, నిన్ను సేవించుకుంటాను, నీకు నచ్చిన పాత్రలాగా నన్ను వాడుకో ప్రభువా అన్నప్పుడు ఆయన ఎందుకు సంతోషించాడు? ఒక్కసారి ఆలోచించండి, లాజిక్ గా ఆలోచించండి.
ఆయన అంటాడా, నువ్వు వెళ్ళిపో, నేను సేవ చేయించుకోనని? నూతన నిబంధనలు ఉన్నావు. యేసయ్య రక్తము ఎప్పుడైతే భూమి మీద పడిందో అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పి వెళ్ళాడు, సర్వలోకమునకు వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి, నాకు శిష్యులుగా చేయుడి అని అంటాడు. అర్థమవుతుందండి? మీరందరూ కూడా ఆయనకు శిష్యులుగా మారండి. మీరందరూ కూడా ఆయనకు సేవకులుగా మారండి. ఆయన ఇష్టపడతాడండి. చాలా మందికి అపోహ, వీళ్ళే చేయాలి సేవ, వాళ్ళే చేయాలి సేవ. ఇవాంజలిస్ట్ ఎవరైనా చేయొచ్చు. నువ్వు ఒకసారి రక్షించబడిన తర్వాత నువ్వు యేసయ్య నామాన్ని ప్రకటించకుండా ఉండొద్దు. సో యేసయ్యను నువ్వు ప్రకటించాలి. యేసయ్య నామాన్ని నువ్వు ప్రకటించాలి. సో ఒకసారి రక్షించబడిన తర్వాత ఒక 10 మందిని అగ్నిలో నుంచి రక్షించాలి మనము. ఇప్పుడు మనము ఆకలితో ఉన్నామండి. మనకొకరు ఆహారం పెట్టారు. మనము ఆకలి తీరిన తర్వాత మనము ఇంకా 10 మంది ఏ ఆకలితో ఉన్నారో ఆకలితో ఉన్న వాళ్ళకు మనం ఆహారం పెట్టి ఆకలిని తీర్చాలి. అలాగే మనము రక్షించబడ్డాము. మనం రక్షించబడిన తర్వాత మౌనంగా ఉండక మనలాగా ఇంకా బడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం రక్షించాలి. అడగండి దేవుణ్ణి, అయ్యా నేను నీ సేవ చేస్తా, నాకు పని అప్పచెప్పంటే సంతోషిస్తాడండి, ఆనందిస్తాడండి. ఏదో ఒక పని ఆయనకు నీ సామర్థ్యాన్ని బట్టి, శక్తిని బట్టి ఇస్తాడు. సామర్థ్యం లేకపోయినా, శక్తి లేకపోయినా, జ్ఞానము లేకపోయినా, వివేకం లేకపోయినా ఆయన ఇస్తాడండి. ఎందుకంటే దేవుడు నన్ను సేవలో దింపిన తర్వాత అన్ని నేర్పించాడు, అన్ని మార్చాడు. సో అర్థమవుతుందండి? నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. నేనేం పర్ఫెక్ట్ కాదు. 30-40 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న సేవకులు ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, విశ్వాసులు కూడా పర్ఫెక్ట్ కాదు. సో ఎందుకంటే పర్ఫెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ కాదు సేవలో, డిజైర్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఆశ ఇంపార్టెంట్, ఆ దాహము, ఆకలి ఇంపార్టెంట్ సేవ కావాలంటే. అంతేగాని నీ స్కిల్లో కానీ, టాలెంట్ కానీ, విజ్డమ్ కానీ, నాలెడ్జ్ కానీ ఇవేవి పనికి రావండి సేవకులకు. సో జ్ఞానము లేనైనా పర్లేదు. ఇప్పుడు మోషే ఆయన నత్తివాడు, పిలుచుకున్నాడు. ఇప్పుడు సామ్యుయేలు చిన్నవాడు, బాలుడు, పిలుచుకున్నాడు. సో అలా ఇప్పుడు చూడండి, మీకు ఇంకొక మర్మం చెప్తాను. ఇప్పుడు మోషే సేవ చేస్తున్నాడు. దేవుడు మోషేకి పిలుచుకున్నాడు మోషే సేవ చేయడానికి. తర్వాత మోషేలాగా ఆసక్తి చూపించిన వాడు యెహోషువ, జోసెఫ్ కాదు, జోషువా. ఇప్పుడు అక్కడ 10 లక్షల జనాభా ఉన్నారు, కానీ జోషువా మాత్రము యాక్టివ్ గా ఉండేవాడు. జోషువా మాత్రము ఇంట్రెస్ట్ గా ఉండేది, సేవ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండేది. సో మంచి దేవుడిలో భక్తిపరుడుగా ఉన్నాడు. అప్పుడు ఆ సేవ మోషే తదనంతరం ఎవరికి అప్పచెప్పాడండి? యెహోషువకు అప్పచెప్పాడు, జోషువాకు అప్పచెప్పాడు. సో ఎందుకు అప్పచెప్పాడు? నమ్మకస్తుడు దొరికాడు ఆయనకు. సో నువ్వు కూడా దేవుడి ముందు నమ్మకస్తుడుగా ఉండు, దేవుడు నీకు కూడా సేవకు అప్పచెప్తాడు. అర్థమవుతుందండి? ఆయన చాలా ఆనందిస్తాడండి. అయ్యా నేను నీకు సేవ చేసుకుంటాను అన్నప్పుడు దేవుడు నిన్ను చాలా ఆనందిస్తాడు. ఆయన నీకు తగ్గ జ్ఞానం ఇయ్యమని అడగండి. సో ఇవన్నీ నలగొట్టుకోవాలి. సో ఎందుకంటే దేవుడి యొక్క సేవ అంటే శరీరాన్ని నలగొట్టుకొని చేయాలి. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడు ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడెవడను ఆయన బయలుపరచను ఉద్దేశించును వాడు తప్ప మరెవడును ఎరగడని చెప్పాను. చూసారండి, మనందరికి దేవుడు ఈ రోజు ఇవన్నీ బయలుపరుస్తున్నాడు. తండ్రి గురించి, కుమారుడి గురించి, సేవ గురించి, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆయన పని వాళ్ళు తక్కువ అయిపోయారు. నిజంగా చెప్తున్నా, వెరీ లెస్ లేబర్స్ ఆర్ దేర్. ఇప్పుడు మనమే ఇల్లు కట్టుకుంటున్నాం, కూలి పని చేసే వాళ్ళు కావాలి. ఒక్కడే కూలి పనితోటి మొత్తం ఇల్లంతా కట్టగలుగుతాడా అండి? అందులో మేస్త్రి పని చేసే వాళ్ళు కావాలి, కూలి పని చేసే వాళ్ళు కావాలి, పెయింటింగ్ పని చేసే వాళ్ళు కావాలి, అండ్ అండ్ వైరింగ్ చేసే వాళ్ళు కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలి, ప్లంబర్ కావాలి, శానిటరీ ఫిక్స్ చేసే వాళ్ళు కావాలి. సో ఎంతో మంది కలిస్తే గానీ ఒక ఇల్లు కట్టలేరండి. అలాగే పరలోక రాజ్యాన్ని కూడా ఒక్కరితో కట్టలేరండి. సో చాలా మంది కావాలి. ఇప్పుడు నేనైనా కూడా ఎంతమంది రీచ్ కాగలుగుతాను? కొంతమందికే. మా అంటే 800 కోట్లలో ఒక 1% అంటే 80,000 మందిని మనం రీచ్ కాగలుగుతాము. మిగిలిన వాళ్ళ మంది వదిలేస్తారా? అందుకే ఎవరైనా సేవ చేయకుండా ఆపుతున్నాడు అంటే వాడు లూసిఫర్తో సమానము. లూసిఫరే. సేవ చేయకుండా ఆపేది ఎవరండి? లూసిఫరే. అందుకే ఎవరైనా సేవ చేస్తా అంటే ఆపుతున్నారంటే లూసిఫర్. కానీ సిద్ధపడాలి, గుర్తుపెట్టుకోండి. సిద్ధపడి చేయాలి దేవుని సేవ. అప్పుడు ఆయన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. చూసారా అండి? సో శిష్యుల వైపు తిరిగి ఆయన, ఇవన్నీ మీరు చేస్తున్నారు, ఇవన్నీ మీరు చూస్తున్నారు, ధన్యములైనవి. అందుకే
సో ఒక సర్వెంట్ మైండ్ సెట్ కి రండి. అందరూ కూడా ఒక సేవకుడి యొక్క మైండ్ సెట్ కి రండి. సో ఇటు మీరు ఇంటి పని చేసుకోండి. మళ్ళీ జాబులు వదిలేసి మాత్రం సేవ చేయకండి. నేను అదే చెప్తున్నా. మీ బిజినెస్‌లు వదిలేసి, మీ జాబులను వదిలేసి మాత్రం సేవ చేయకండి. ఎందుకంటే సేవలో వెరీ టఫ్ టు గెట్ మనీ. ఆఫరింగ్స్ చాలా టఫ్ వస్తాయి. సో అలా అని మనం వాళ్ళ మీద డిపెండ్ కావద్దు. మన సేవలో ఎప్పుడు కూడా ఒక సేవకుడు విశ్వాసుల మీద ఆధారపడొద్దు ఎప్పుడైనా కూడా. సో అది మంచిది కాదు. ఫస్ట్ నువ్వు ఫీడింగ్ చేసుకోలేకపోతే నువ్వేమి సేవ చేయగలుగుతావు? నీ ఓన్ ఫ్యామిలీకే మనము ఫీడింగ్ ఇచ్చుకోకపోతే, ఓన్ ఫ్యామిలీకే మనము స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కట్టుకోలేకపోతే, వాళ్ళకు ఎలా మనము సేవ చేయగలుగుతాము? ఆ స్ట్రెస్ ఉండొద్దు. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండొద్దు. అలా అని వాళ్ళ మీద పడొద్దు. సో ఇస్తే తీసుకోవాలి, ఇవ్వకపోతే సంతోషంగా రావాలి. అర్థమవుతుందా? దేవుడే ఇప్పిస్తాడు. సో అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూచుచున్నవి చూడగోరక చూడకయు. చూసారా అండి? ఇంకా అనేక మంది ప్రవక్తలు, అనేక మంది రాజులు ఇంకా రక్షించబడట్లేదు. అనేక మంది కూడా. మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. చూసారా అండి? ఇక మీరన్నా ఇన్ని చేస్తున్నారు, ఇన్ని చూస్తున్నారు. ఇక చాలా మంది చేయట్లేదు. చాలా మంది చూడలేదు. ఎంతో మంది రాజులున్నారు, మారు మనస్సు లేని వాళ్ళు. ఎంతో మంది నాయకులున్నారు, మారు మనస్సు లేని వాళ్ళు. సో వాళ్ళందరూ చేయట్లేదు. మీరు చేయండి అంటున్నారు. సో మీరు చూస్తున్నది చూడకయు అంటే మీరు వెళ్ళండి, స్వస్థతపరచండి అని చెప్తున్నాడు. నాటువాడు 1 కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయం 8వ వచనం. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. సో దేవుడు రుణం ఉంచుకునే దేవుడు కాదండి. నువ్వు ఆత్మలను సంపాదిస్తున్నావా? దేవుడు తప్పకుండా జీతం ఇస్తాడు. జీతం అంటే ఒక భూలోకంలోనే మాత్రమే కాదు, నీకు రివార్డు పరలోకంలో కూడా ఉంటుంది. ఓకేనా అండి? సో అందుకే ఓల్ హార్ట్ తో చేయాలి. ఆయనైతే రుణం ఉంచుకోడండి. సో నేను 5 సంవత్సరాల నుంచి 4, 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాను దేవుడి సేవ. సో ఆయన ఒక బ్రేక్ త్రూ ఇస్తాడు. అంటే ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే పరీక్ష పెడతాడండి. చాలా పరీక్షిస్తాడు. కొన్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు. కొన్ని పోరాటాల గుండా తీసుకెళ్తాడు. కొన్ని కొన్ని ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా తీసుకెళ్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, సేవ అంటే మన డబ్బు సంపాదించడం కోసమో, లేకపోతే సేవ అంటే నీ సొంత సౌలభ్యం కోసమో, లేకపోతే నేము కోసమో, ఫేము కోసమో, పాపులారిటీ కోసమో సేవ ఎప్పుడు కూడా చేయొద్దు. ఆ మైండ్ లో నుంచి ఆ ఇంటెన్షన్ తీసివేయాలి. ఓన్లీ దేవుడి నామాన్ని గణపరచాలి. బాధలో ఉన్న వాళ్ళను ఓదార్చి రావాలి, లేకపోతే రోగులను స్వస్థతపరిచి రావాలి. దేవుడి ఈ సేవ ద్వారా ఆనందించాలి. దేవుడి ఈ సేవ ద్వారా మహిమపరచాలి. ఎవరన్నా నిన్ను పొగిడినా కూడా ఆ పొగడత నువ్వు రిసీవ్ చేసుకోవద్దు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, సేవలో ఉన్నప్పుడు కొంతమంది పొగుడుతారు, అది మనము రిసీవ్ చేసుకోవద్దు. ఇమ్మీడియట్ గా ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ ఆల్ ద గ్లోరీ టు గాడ్, ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ ఆల్ ద క్రెడిట్ టు గాడ్ ఓన్లీ అని అనాలి. చాలా మంది పొగిడించుకుంటున్నారట. మన కొత్త వ్యక్తి చెప్పాడు. సో చాలా మంది దైవజనులు ఒక 2-3 పనిగా పెట్టించుకొని వాళ్ళతోటి పొగిడించుకుంటున్నారట. పొగిడించుకోవద్దండి. ఎప్పుడు ఏ దైవజనుడు కూడా అర్హత కాదు. చెప్పాలంటే నేను మనసులో ఒకటే అనుకుంటాను, మీ అందరికీ వాక్యం బోధించేంత అర్హత కానీ, అంత ఏజ్ కానీ, అంత విజ్డమ్ కానీ, నాలెడ్జ్ కానీ నాకైతే లేదు. నేను మీ అందరి గురించి ప్రార్థించే అంత గొప్పవాణ్ణి కాదు, వాక్యాన్ని చెప్పేంత గొప్పవాణ్ణి కాదు. కేవలం దేవుడి యొక్క కృప వల్లనే నేను వాడబడుతున్నాను. సో నేను ఆయన చెప్పులను విప్పడానికి కూడా నాకు అర్హత లేదు. నేను ఆయన పాదాలను కూడా స్పర్శించడానికి కూడా నాకు అర్హత లేదు. జస్ట్ అట్లా సర్వెంట్ మైండ్ సెట్ రావాలి అని నేను అనుకుంటాను. హంబుల్ నేచర్. మిమ్మల్ని నాకు దేవుడు కనెక్ట్ చేశాడు అంటే నేను చాలా విలువిస్తాను. మీలో ప్రతి ఒక్క ఆత్మ నాకు ఇంపార్టెంటే. మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, నేను ఎలా అంటే మీరు గమనించారో లేదో, డే 1 నుంచి ఒక పంచ ప్రాణాలు పెట్టి నడిపించడం జరుగుతుంది చెప్పాలంటే. ఎందుకంటే దేవుడు పంపించాడు. మీరు అనుకుంటే రాలేదు, నేను అనుకుంటే రాలేదు. సో అలా ఉండాలి మైండ్ సెట్. దేవుడు పంపించాడు, ఈ దేవుడి సేవ. దేవుడి బిడ్డలను నెగ్లెక్ట్ చేయొద్దు, తిట్టద్దు. ఎప్పుడు కూడా విశ్వాసాలను ఎప్పుడు తిట్టద్దు. ఇప్పటి వరకు నేను సేవ చేస్తున్న ఏ ఒక్కరిని కూడా నోరెత్తి పల్లెత్తు మాట అనలేదు. సో ఎందుకంటే అలా విలువ ఇస్తాను నేను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆత్మ అది, దేవుడు పంపించిన దేవుడి బిడ్డలను మనం ఎప్పుడు కూడా తిట్టద్దు. దేవుడి బిడ్డలను ఎప్పుడు కూడా చులకనగా చేయొద్దు. అప్పుడు దేవుణ్ణి చులకనగా చేసినట్టే. సో వాళ్ళకంటే కొంచెం జ్ఞానము మనకి ఇచ్చాడు కాబట్టి అది మనం చెప్పగలుగుతున్నాం, కానీ ఇది గొప్పతనం కాదు. ఇప్పుడు నాకు వాక్యం తెలుసు కదా అని వాక్యం తెలియని వాళ్ళను క్రిటిసైజ్ చేయొచ్చా? తప్పు.
సో నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, వాక్యం తెలుసు కదా అని ఈ తెలియని వాళ్ళను క్రిటిసైజ్ చేయొచ్చా? తప్పు. అందుకే సేవకుడి యొక్క లక్షణాలు విమర్శించొద్దు. సో ఈ మైండ్ సెట్ ఇవన్నీ కూడా మీకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఇలాంటి మైండ్ సెట్ ఉండాలి. హంబుల్ నేచర్ ఉండాలి. సో ఎవరిని తొందరపడి తిట్టొద్దు. సో ముఖ్యంగా విశ్వాసులను తిట్టొద్దు. ఒక సేవకుడు ఇంకో సేవకుడిని ఆడిపోసుకోవద్దు, తప్పులు తీయొద్దు. సో ఇవన్నీ కూడా మనకు సేవకుండే లక్షణాలు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ సేవలో 2 చెవులు మూసుకోవాలి. అంటే సేవలో తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు. సో కానీ నువ్వు తిట్టారు కదా అని పాతాళంలోకి వెళ్ళొద్దు, పొగిడారు కదా అని పరలోకం వైపు వెళ్ళొద్దు. స్టేబుల్ గా ఉండాలి. చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి, విని విన్నట్టు వెళ్ళిపోవాలి. ఫోకస్ చేయొద్దు. ఎందుకంటే అపవాది నిన్ను ఎమోషనల్ గా కొట్టాలని చూస్తాడు. అంతే కదండి, ఒక ఇద్దరు నిన్ను ఒక మాట అన్నారు అని నీకు తెలిసినప్పుడు నువ్వు ఎమోషనల్ గా వీక్ అవుతావు. సో ఎమోషనల్ గా వీక్ గా ఉండొద్దు. సేవలో చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎమోషనల్ గా తిట్టనివ్వండి, అంటేనివ్వండి. సో అలా మనం తప్పు చేయొద్దు. మనం మంచి చేసి మంచి చెప్పి కూడా ఇంకా తిట్లు పడుతున్నాము అంటే అది నీకు మహిమనే, అది నీకు ఆశీర్వాదకరమే. సో ఈ మైండ్ సెట్ కలిగి ఉండాలి మన అందరం కూడా. సో ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది. సో నువ్వెంత కష్టపడితే దేవుడు నీకు అంత జీతం ఇస్తాడు. నువ్వెంత ప్రయాసపడితే నీకు దేవుడు అంతగా ఆత్మలను ఇస్తుంటాడు. నీ ప్రయాసాన్ని బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీ యొక్క నీ యొక్క జెన్యున్ హానెస్ట్ బట్టి దేవుడు నీకు 2 ఆత్మలను కాస్త 4 ఆత్మలు, 4ని కాస్త 10 ఆత్మలను, 10ని కాస్త 100 ఆత్మలను, ఇలా నీ కష్టాన్ని, నీ ఇంటెన్షన్ ని, నీ ప్యాషన్ ని, నీ డెడికేషన్ ని, నీ హార్డ్ వర్కింగ్ ని, నీ యొక్క సాక్రిఫైని బట్టి దేవుడు ప్రమోట్ చేస్తాడు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ అలాగే గ్రో అవుతుందండి. మన సాక్రిఫై బట్టి, మన యొక్క ఇంటెన్షన్ బట్టి, మన యొక్క డిజైర్ ని బట్టి, మన యొక్క థ్రస్టీని బట్టి, మన యొక్క హంగ్రీ అంటే ఆకలి, దాహము, ఆశ బట్టి, మన యొక్క శ్రద్ధను బట్టి దేవుడు పని చేసి పెడతాడు. పని నీకు అట్లా అప్పచెప్తుంటా అంటాడు. ఇప్పుడు శ్రద్ధగా పని చేయమంటాడు దేవుడు. సో శ్రద్ధగా పనిచేసే వాళ్ళ మినిస్ట్రీ బాగా వర్ధిల్లుతుంటా అంటది. సో జీతము పుచ్చుకొనును. మేము దేవుని పనివారమై ఉన్నాము. సో మనందరం కూడా దేవుడి జత పనివారమై అండి. మనందరం కూడా వి ఆల్ ఆర్ వర్క్ ఫర్ గాడ్ ఓన్లీ. వి విల్ వర్క్ ఫర్ గాడ్ ఓన్లీ. మనందరం దేవుడి కోసం పనిచేస్తున్నాము. అందుకే ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను. సో కొంతమంది ఆఫరింగ్స్ పంపిస్తారు. వాళ్ళు కూడా నా సేవలో వాళ్ళు జత పని వారై ఉన్నారు. మీరు ఈ వాక్యాన్ని 10 మందికి షేర్ చేస్తున్నారు. నా సేవలో మీరందరూ కూడా జత పని వారై ఉన్నారు. సో ఈ సేవను కొంతమందిని మీరు తీసుకొని వచ్చారు ఈ ప్రేయర్ మీటింగ్ కి. మీరు చెప్పి ఇక్కడ ప్రేయర్ మీటింగ్ నడుస్తుంది రండి అని కొంతమందిని మీరు పుల్ చేశారు. మీరు కూడా నా సేవకు జత పని వారై ఉన్నారు. మీరు దేవుని వ్యవసాయమునకు, దేవుని గృహమునై ఉన్నారు. చూసారా అండి, మనందరము దేవుడికి గృహమునై ఉన్నాము. సో వి ఆల్ ఆర్ వర్క్ ఫర్ గాడ్ ఓన్లీ, నాట్ ఫర్ మీ. సో నేను దేవుడికి వర్క్ చేస్తున్నాను, మీకు వర్క్ చేయట్లేదు. నేను దేవుడికి సేవ చేస్తున్నాను, మీకు సేవ చేయట్లేదు. ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఆయనది, ప్రార్థించే ప్రతి మాట, ప్రార్థించే ప్రతి ప్రార్థన ఆయనది, ఆయన బోధించే ప్రతి బోధన ఆయనది. కాబట్టి ఆయన్నే రివార్డ్ ఇస్తుంటా అంటాడు. సో అందుకే ఈ మైండ్ సెట్ మనం మారాలి ఎప్పుడైనా కూడా. సో మన మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉండాలి, సేవకుల మైండ్ సెట్ అంతా కూడా. సో సో ఒకటే చెప్తున్నాను, సొంత సౌలభ్యం ఉండకూడదు సేవలో. దుర్బుద్ధి, దురాశ, దురాలోచనలు ఉండకూడదు సేవలో. అండ్ ధనాపేక్ష ఉండకూడదు సేవలో. అండ్ సొంత సౌలభ్యం ఉండకూడదు. అంటే 10 మందితో పొగిడించుకోవాలి. సో 10 మంది పొగడాలి నన్ను అని అనుకోవద్దు. మనం అందరం కూడా ఎవరన్నా పొగిడినా కూడా మనం రిసీవ్ చేసుకోవద్దు. గుర్తు పెట్టుకోండి, వీఆర్ నాట్ వర్తీ టు టేక్ హిస్ ప్రైజెస్. ఆ ప్రైజెస్ అన్ని దేవుడికి వెళ్ళాలి, కానీ వీఆర్ నాట్ వర్తీ టు టేక్ హిస్ ప్రైజెస్. అది పాపము. దేవుడికి రావాల్సిన మహిమ రానియకుండా ఒక దైవజనుడు ఎప్పుడు కూడా కొట్టివేయకూడదు. ఒక సేవకుడు ఎప్పుడు కూడా కొట్టివేయకూడదు. సేవకుడు ఎప్పుడైనా కూడా యజమానుణ్ణి గణపరచాలి. సేవకుడు ఎప్పుడైనా కూడా యజమానుణ్ణి మహిమపరచాలి. సో ఈ మైండ్ సెట్ మీరు కలిగి ఉండాలి. ఎవరన్నా పొగిడిన, కొంతమంది పొగడగానే వెళ్ళిపోతారు. మీరు వచ్చి ప్రార్థించగానే ఏంటిది మేము స్వస్థత పడ్డాం అనగానే వెళ్ళిపోతారు. ఇక నేను చాలా గొప్పవాడిని అయిపోను అనుకుంటారు. నో 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 నో. నాదేం లేదండి, దేవుడి కృప, దేవుడి కార్యం ఇది. నేను చేసింది ఏమీ లేదు. ఈ దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి యొక్క కృప, మీ యొక్క విశ్వాసము. మీరు గమనించారు లేదో, ఇప్పటి వరకు నేనే ఒక్కరోజు కూడా అనలేదు. జస్ట్ మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థత పరిచింది. ఎందుకంటే యేసుప్రభు వారు సేవ చేసేటప్పుడు కూడా ఆయన ఒకటే అనేవాడు, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థత పరిచింది అనేవాడు. కానీ నేను ప్రేర్ చేశాను, దయ్యాలు వెళ్ళిపోయాయి. నేను ప్రేర్ చేశాను, రోగులు స్వస్థత పడ్డారని ఆయన్నే అనలేకపోయాడు. సో దేవుడి యొక్క కృప వల్ల, మీ యొక్క విశ్వాసం వల్ల ఇది జరిగింది. కానీ నా గొప్పతనం ఏం లేదు, నేను చేసింది ఏం లేదని అలా నిన్ను నువ్వు డిసానర్ చేసుకో.
ప్రజల ముందు నిన్ను నువ్వు ఎప్పుడు కూడా పొగుడుకోకు. ఎవరైనా పొగిడినా కూడా రిసీవ్ చేసుకోకు. జస్ట్ ట్రాన్స్‌ఫర్ ఆల్ ద గ్లోరీ టు గాడ్ ఓన్లీ. ఎందుకంటే వీఆర్ నాట్ వర్తి. ఆయన శక్తి ఇచ్చాడు కాబట్టి ఆ శక్తి పనిచేస్తుంది. ఆ శక్తి ఇయ్యకపోతే సో దేవుడు ఇవి కూడా పరీక్షిస్తాడు. వీడు నేమ్ కోసం చేస్తున్నాడా? వీడు ఫేమ్ కోసం చేస్తున్నాడా? లేకపోతే సొంత సౌలభ్యం కోసం చేస్తున్నాడా? డబ్బులు సంపాదించడానికి నా సేవ చేస్తున్నాడా? లేకపోతే జెన్యూన్ గా నాకు హానర్ చేయడానికి, జెన్యూన్ గా నా పరలోక రాజ్యానికి 10 ఆత్మలను సంపాదించాలని సేవ చేస్తున్నాడా? జెన్యూన్ గా పరలోక రాజ్యానికి ఏంటిది నన్ను మహిమపరచడానికి సేవ చేస్తున్నాడా అని గమనిస్తాడు దేవుడు. తప్పకుండా గమనిస్తాడు. ఐ వెంట్ త్రూ ఆల్ ద ప్రాసెస్ అండి. నేను వీటన్నిటి గుండా వెళ్తున్నాను కూడా. ఇంకా వెళ్తున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్పిస్తున్నాడు దేవుడు. సేవకుడికి ఎలా ఉండాలి, ఏముండద్దు, ఏముండకూడదు. అండ్ ఇంకొకటి నేను గమనించింది కూడా ఏంటంటే సేవల్లో స్మార్ట్ వర్క్ అస్సలు పనిచేయదు. ఓన్లీ హార్డ్ వర్క్, జెన్యూన్ హార్డ్ వర్క్ మాత్రమే పనిచేస్తుంది. సో సేవలో ఇప్పుడు ఉద్యోగంలో కొంతమంది జైలుకాయన 5 నిమిషాలకే 5 సంవత్సరాలలో మేనేజర్ పొజిషన్కి వెళ్తారు. వాళ్ళు పాలిటిక్స్ ఆడతారు, స్మార్ట్ వర్క్ చేస్తారు, లేకపోతే మేనేజర్ ని స్క్రాచ్ చేస్తుంటా అంటారు, ప్యాంపరింగ్ చేస్తుంటా అంటారు, ఇంటికి వెళ్ళి కూరగాయలు ఇస్తుంటా అంటారు, లేకపోతే నైట్ పార్టీలో తీసుకెళ్తారు. సో అట్లా వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళు ప్రమోషన్ కొడుతుంటా అంటారు. కానీ సేవలో ఇవన్నీ పని చేయవండి. సేవలో నీకు మానిటర్ చేసేది దేవుడే. నీ హృదయాన్ని చూసి, నీ హంబుల్నెస్ చూసి, నీ యొక్క మనస్సుని, మనస్తత్వాన్ని చూసి, నీ యొక్క యథార్థ హృదయాన్ని చూసి దేవుడు ఆ సేవను విస్తరింపలాగా చేస్తాడు. అందుకే ఈ లోకంలో చాలా చర్చిలు ఉన్నాయి, కానీ కొన్ని చర్చిలే చాలా పాపులర్ అయ్యాయి. వాళ్ళు చేసిన ఆ దైవజనులు పడ్డ కష్టం అలాంటిది, ఆ దైవజనులు చేసిన సేవ అలాంటిది, వాళ్ళు చేసిన ప్రార్థనలు వంటిది. అందరికంటే డిఫరెంట్ గా వాళ్ళు చేశారు. సో అప్పుడు నువ్వు జెన్యున్ గా హార్డ్ వర్క్ చేయి. నీ చుట్టూ 1000 చర్చిలు ఉన్న నీ చర్చే వర్ధిల్లుతుంది, నీ చర్చే పైకి లేస్తుంది, నీ సేవనే దేవుడు విస్తరింపచేస్తాడు. ఇప్పుడు 1000 మంది పని వాళ్ళలో ఎవరు సరిగా ఉన్నాడు అని చూస్తాడు దేవుడు. ఏ సేవకుడు సరిగా పనిచేస్తున్నాడు, ఏ సేవకుడు నిజంగా ఉన్నాడు, సో వాళ్ళకే అనాయింటింగ్ ఇస్తుంటా అంటాడు, వాళ్ళకే ఆశీర్వాదాలను ఇస్తుంటా అంటాడు, వాళ్ళనే ఆ గ్రోత్ చేస్తుంటా అంటారు. చాలా సంఘాలు ఉన్నాయి, వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఆ 10 అదే 50 మంది 100 మంది సంఘం దగ్గరనే ఆగిపోయింది. ఏదో సేవ చేస్తున్నారు కదా అని వెళ్తున్నారు. కొన్ని సంఘాలలో దినదిన అభివృద్ధి, నెల నెల అభివృద్ధి. ఈ సంఘము ఒక సంవత్సరంలో 25,000 అయితే నెక్స్ట్ ఇయర్ కి 50,000 అయిపోతుంది. ఇంకా 50,000 నుంచి 1,00,000, 2,00,000, 3,00,000 కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ అలా ప్రయాస పడుతున్నారు. సో నీ కష్టాన్ని బట్టి, నీ డిజైర్ని బట్టి, నీ ఆశను బట్టి దేవుడు నీ సేవను విస్తరింపచేస్తాడు. ఇప్పుడు మీలో 30 మంది ఉన్నారు, 30 మందికి ఆశ లేకపోవచ్చు. ఎంతమందికి ఎంత ఆశ ఉంటే, ఎంత ఆకలి ఉంటే, ఎంత దాహం ఉంటే, ఎంత డిజైర్ ఉంటే, ఎంత జెన్యూనిటీ ఉంటే ఆ సేవ అంతా విస్తరిల్లుతుంది. అర్థమవుతుందా అండి? అందుకే మీరందరూ దేవుని గృహమునై ఉన్నారు. అందుకే ఆ గృహాన్ని మనం అందరం ఏం చేయాలి? కట్టాలి. మనందరము దేవుడి యొక్క ఇంటి వారసులమా కాదా? మనందరం మన గృహాన్ని మనం కట్టుకోవాలి. పరలోకం ఏంటిది? మన గృహము. ఆ పరలోకాన్ని మనం కట్టుకోవాలా వద్దా? పరలోక రాజ్యాన్ని విస్తరింప చేయాలా వద్దా? సో దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. వ్యవసాయం అంటే ఏంటిది? కోత కోయాలి, మనం పంట పండించాలి. పరలోక రాజ్యం అనే పంట పండించాలి. సో విల్ కంటిన్యూ. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, సేవకులకు ఉండాల్సిన లక్షణాలు, వాళ్ళకున్న బుద్ధి, వాళ్ళకున్న ఆలోచన మాకందరికి కూడా దయచేస్తున్నందుకు వందనాలు. ఒక పనివాడి యొక్క మైండ్ సెట్. అవును నాయన, ఒక సేవకుడు ఎప్పుడైనా కూడా తన యజమానున్నే గణపరచాలి. ఒక సేవకుడికి ఎప్పుడైనా కూడా హానెస్ట్ గా ఉండాలి, జెన్యున్ గా ఉండాలి అని బోధించారు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరినీ కూడా గొప్ప సేవకులుగా మారుస్తున్నందుకు, ఆ సేవకులకు ఉండాల్సిన లక్షణాలను దయచేస్తున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.